మరి ఓవర్ యాక్టింగ్ చేయకుండా దొరికిపోతాం మన ప్రాంకులు. హలో సనా ఎక్కడే? ఇదో సాయి కోసం అని వచ్చిన. ఎప్పుడు వస్తున్నావు? వచ్చేస్తాను రేపు. ఈ అమ్మ అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఏమైంది? శ్రీకి యాక్సిడెంట్ అయింది. ఎవరికి? శ్రీకి. ఎట్లా? ఎట్లా ఏం లేదు, నిజం చెప్పాలంటే సావు బతుకుల్లో ఉన్నాడని చెప్పినాడు అన్న ఫోన్ చేసి. అరే మెంటల్ అన్న, ఎందుకు అట్లా మాట్లాడుతున్నాను? అన్న నేను ఎట్లా ఇప్పుడు నువ్వు ఇది మజాక్ ఆడినా అనుకో, అస్సలు మర్యాద కదా, అర్థమైందా? ఏ మెంటల్ ఏమన్నా పట్టిందా? ఏ సిచ్యువేషన్స్ లో మజాక్ చేయాలో తెలీదా నాకు? ఏమైంది అసలు? ఏమో కారులో పోతూ ఉంటే గుద్దింగిండంట. ఎవరు గుద్దిరు? ఆటో వాడు వచ్చేసి కార్ని గుద్దిండు. ఆ ఎయిర్ బ్యాగ్ ఇది లేదు కదా, సో ముందర హ్యాండిల్ కి తగిలి మొత్తం హెడ్ క్రాక్ వచ్చింది. ఏమైనా అయిందా అన్నకి? అయిందనే కదా చెప్పేది. ఏమైంది? తలకాయ పగిలింది. సాయి సన వాళ్ళని కూడా రమ్మని చెప్పు అంటున్నాడు. సాయి సోమాలు వేసుకుంటారు రేపు మార్నింగ్. నేను వస్తా, ఇప్పుడు స్టార్ట్ అవుతా. ఆ సర్కిల్ నాకు ఏడుపు వస్తుంది. మీరంతా మజాక్ దెంగుతున్నారు, నిజం చేస్తున్నారు, అర్థం అయితలేదు. ఇంక నేనేం చెప్పాలా? నువ్వు అవ్వాల్సింది కదా ఆడికి. అంటే నన్ను చదవమంట? Hello, what's up man? It's time you to get back to our channel Sri Baba Official. Welcome back guys. ఈరోజు వీడియో ఏంటంటే సాయి సన్నం ఒక 4 to 5 days అన్నమాట వెళ్ళిపోయి ఏం చేస్తున్నా 4-5 days అవుతుంది. వెళ్ళిపోయారంటే టీం నుంచి. సో టీం నుంచి ఎందుకు వెళ్ళిపోతారు రప్పించు, వాళ్ళ తమ్ముడు అట్లా పెట్టుకురు కానీ. సో సాయి గారు మాలేసుకుంటుంది కాబట్టి వాడు ఇంటికి వెళ్ళిపోయిండు. ఏం చేస్తున్నావు నువ్వు? చెప్తా అంటే నేను యాక్షన్ ఎందుకు ఇప్పుడు యాక్షన్ చేయొద్దంటూ నువ్వు చేయొద్దు, నేను చేస్తాను. నువ్వు జస్ట్ చెప్తా ఉంటే నేను చేస్తాను. సో సాయి గారు మచ్చా ఇది ఎటకరంగా ఉంది మచ్చా. సో సాయి గారు మాలేసుకుంటున్నమాట. సో అందుకే సన్న కూడా వెళ్ళిపోయింది. సో 4 days అవుతుంది వెళ్ళిపోయి. సో వాళ్ళు 3 days నుంచి నాకు ఫోన్ చేస్తుండ్రు. సాయి ఫోన్ చేస్తుంది, సన్న కూడా ఫోన్ చేస్తుంది. అన్న మిస్ అవుతున్నామన్నా రా అని చెప్పి. కాకపోతే నాకు మా మర్దలది పెళ్ళింది కాబట్టి పోలేకపోతున్నా. సో ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మీ ఇద్దరు ఏం మాట్లాడతారంటే, శ్రీ అన్నకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాం, ఆడు సాయిసన్ గెలవరిస్తుండు అని చెప్పి చెప్పాలి. మీరు చచ్చిపోయినాడా చచ్చిపోలేదని చెప్పాలి. చచ్చిపోయే సిచ్యువేషన్ అని చెప్పాలి. చచ్చిపోయే సిచ్యువేషన్ ఏంది మచ్చా? హాస్పిటల్లో చచ్చిపోతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసేటివన్నీ నాకు చేయండి. నాకు అందరు చెల్లె అన్న తప్ప ఏమన్నారు. నన్ను బావానండి. నేను గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని నీ గర్ల్ ఫ్రెండ్ కదా ఈ ఫోన్ ఎవరు ఇచ్చారు? ఫ్రెండ్. మన బర్త్డే దావత్ ఎవరేసారు? ఫ్రెండ్. బర్త్డే దావత్ ఫ్రెండ్. అందరూ ఫ్రెండ్లే కాదు. మామూలుకి సిన్సియర్ ఎవరు ఉంది? చేయండి. నా గర్ల్ ఫ్రెండ్ ఏమైంది? కానీ నా గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకోవచ్చు కదా. కానీ ఒప్పుకోవచ్చు కదా. చచ్చిపోయినాడు ఎందుకు మాట్లాడుతున్నావు? వద్దులే, చచ్చిపోయినప్పుడు నువ్వు సైలెంట్. చచ్చిపోయినప్పుడు నేను మరి ఓవర్ యాక్టింగ్ చేయకుండా దొరికిపోతాం మన ప్రాంకులు. హలో సనా ఎక్కడే? ఇదో సాయి కోసం అని వచ్చిన. ఎప్పుడు వస్తున్నావు? వచ్చేస్తాను రేపు. ఈ అమ్మ అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఏమైంది? శ్రీకి యాక్సిడెంట్ అయింది. ఎవరికి? శ్రీకి. ఎట్లా? ఇక్కడ సన్ సిటీకి వస్తా ఉన్నాడు, మధ్యలో యాక్సిడెంట్ అయింది. రిషి వాళ్ళంతా హాస్పిటల్కి వెళ్ళారు. ఇంకా నేను వెళ్తున్నా, అందువేళ ఉన్నా. నీకు అప్డేట్ చేద్దామని కాల్ చేస్తున్నా. ఏమైంది అసలు? ఏమో కారులో పోతూ ఉంటే గుద్దింగిండంట. ఎవరు గుద్దిరు? ఆటో వాడు వచ్చేసి కార్ని గుద్దిండు. ఆ ఎయిర్ బ్యాగ్ ఇది లేదు కదా, సో ముందర హ్యాండిల్ కి తగిలి మొత్తం హెడ్ క్రాక్ వచ్చింది. ఏమైనా అయిందా అన్నకి? అయిందనే కదా చెప్పేది. ఏమైంది? తలకాయ పగిలింది. సాయి సన వాళ్ళని కూడా రమ్మని చెప్పు అంటున్నాడు. సాయి సోమాలు వేసుకుంటారు రేపు మార్నింగ్. నేను వస్తా, ఇప్పుడు స్టార్ట్ అవుతా. జిఎం సోను ఇది ఒకసారి చెప్పు. హలో హలో సనా, ఏమైందన్నా? ఎప్పుడు వస్తారు సనా? ఏం అర్థమైతలే. శ్రీ అన్నకి యాక్సిడెంట్ అయింది సనా సడన్ గా. ఇగో సాయి చెప్తున్నా, ఒక నిమిషం. అరే శ్రీ అన్నకి యాక్సిడెంట్ అయిందంట.
సాయి. హలో హలో సాయి, చెప్పన్నా. శ్రీకి యాక్సిడెంట్ అయింది సాయి. ఆ? నిజం సాయి, జోక్ చేస్తాను నేను ఇట్లాంటి సిచ్యువేషన్స్లో. ఏడున్నారా? నేను సన్ సిటీ నుంచి బయలుదేరుతున్నాను, నేను సోను. ఏడా ఎట్లయింది? ఇక్కడ సన్ సిటీ వస్తుండే టర్నింగ్ ఉంది చూడు, అక్కడ యాక్సిడెంట్ అయిందంట. సోను నా దగ్గర ఉన్న షూట్ కనేసి వచ్చాడు, ఇంకా నేను సోను బయలుదేరుతున్నాం. నేను రావాలా? ఖచ్చితంగా మీకోసమే ఎదురు చూస్తున్నాడు. సాయి ఏడి, సోను ఏడి, సనా ఏది అని అడుగుతున్నాడు. 2 రోజుల నుంచి మీరు మిస్ అవుతున్నాను ఏదో అంటున్నారంట కదా. అన్న నేను ఎట్లా ఇప్పుడు నువ్వు ఇది మజాక్ ఆడినా అనుకో, అస్సలు మర్యాద కదా, అర్థమైందా? ఏ మెంటలే ఉన్న పట్టిందా? ఏ సిచ్యువేషన్స్ లో మజాక్ చేయాలో తెలియదే నాకు. ఎట్టగానే పచ్చనా ఫస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేయరన్నా. హాస్పిటల్లో జాయిన్ అయినాడు, హాస్పిటల్లోనే ఉన్నాడు, నేను వెళ్తున్నా. సరే మేము కూడా స్టార్ట్ అవుతాం మా ఊరు అయితే. ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు ఎట్లా ఏం లేదు, నిజం చెప్పాలంటే సావు బతుకుల్లో ఉన్నాడని చెప్పినాడు అన్న ఫోన్ చేసి. అరే మెంటలా అన్న, ఎందుకు అట్లా మాట్లాడుతున్నాను? ఉండేది చెప్తున్నాను. ఒకవేళ శ్రీయన్న చచ్చిపోతే అన్న ఎట్లా? నాకు ఇది ఒక నమ్మబుదే అన్న, తెలుసా? నా ఇంట్లో నిడిచిపెట్టి మా ఇద్దరికి గుర్తు చేస్తున్నా. చూసినావా? సాయి వస్తుర్రు, వాళ్ళ ఇంట్లో కూడా వస్తుర్రా, నాకేం అర్థమైతలేదు. ఒకవేళ అందరికి చెప్పేసినాము, ఇంకా మీకు కూడా చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నాం అంతే. అందులోనూ మనోడు సాయి సనా వాళ్ళు 2 రోజుల నుంచి అడుగుతున్నారు అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. సరే స్టార్ట్ అవుతాం మేము కూడా అయితే. అరే సాయి నాకు ఏం అర్థమైతే ఇప్పుడు శ్రీయన్న చచ్చిపోతే ఎట్లా రా? రెవెన్యూకి పోయినా మెంటలా అన్న, ఎందుకు మాట మాట్లాడుతున్నావు? మాట్లాడతావు. మీరు అట్లా మాట్లాడకండి అన్న, నాకు ఏడుపు వస్తుంది ఆయన గురించి. ఏం అర్థమైతే లేదా నిజంగా. అర్థం కాకపోతే అట్లా మాట్లాడతావు సులియాన్ని. మరి చచ్చిపోయి బతుకులున్నాడు కాబట్టి చచ్చిపోతాడని చెప్తా కదరా. మళ్ళీ ఆగాగే శ్యామన్న ఫోన్ చేస్తున్నాడు, ఒక్క నిమిషం. శ్యామన్న ఫోన్ చేస్తున్నాడు. అన్నా అన్నా వస్తున్నామన్నా. రిషి ఆన్నే ఉన్నాడు అన్న, వచ్చిన్నాడు, కిందనే ఉంటాడు చూడన్నా. అన్న ఒకసారి కాల్ చేస్తున్నా. ఏమైందన్నా? చచ్చిపోయినా? లేదన్న. సరే నేను కాల్ చేసి చెప్తాను, ఒకసారి పైకి వెళ్ళమని. సాయి తలకాయి మొత్తం బ్రేక్ అయిందంట, ముందర ఇది ఉంది కదా హెడ్ దగ్గర. అసలు ఎట్లా వేయండు? ఉన్నారు. శ్రీ ఒక్కడే వస్తున్నాడు, సన్ సిటీకి వస్తున్నాడు. సోను వచ్చేసినాడు, షూట్ ఉందని చెప్తే సోను వచ్చినాడు, శ్రీ వస్తున్నాడు. ఆ సర్కిల్ నాకు ఏడుపు వస్తుంది. మీరంతా మజాక్ దెంగుతురు, నిజం చేస్తున్నారు, అర్థమైతలేదు. ఇంక నేనేం చెప్పాలా? నువ్వు అవ్వాల్సింది కదా ఆడికి. అంటే నన్ను చదవమంట? నీకు తెలుసు ఆయన డ్రైవింగ్ రాదని మళ్ళీ ఆయన పంపిస్తారు మీరు అందరూ. నాకేం తెలుసే. ఇప్పుడు ఆయనకి ఏమన్నా అయితే నువ్వు అసలు ఎందుకు పిలుస్తావు అన్న? భువన్న షూట్ ఉంది, ఆ మనిషిదే షూట్, నాది కాదు. చేసుకోవాల్సింది నీ షూట్ నువ్వు. ఆ మనిషి షూట్, ఇప్పుడు నాతో గొడవ పడతావా? అంటే నువ్వు ఆడికి ఆయన పిలిపిస్తావు వాడికి ప్రతిసారి. 10% అంట ఆయన బతికేది, అప్పుడు ఏం చేస్తావు? ఇంకా ఇది చెప్పాలా నీకు? ఆయనకి ఏమన్నా అయిందనుకో చూడు, ఇంకా నువ్వు నా చేతిలో అసలు ఉండవు, అర్థమైందా? ఇది బాగుంది, హీరో విలన్ కొట్లాడుకుని కమిడియన్ మీద పడినట్టు. ఆ మనిషి వచ్చి నేనేం చేయాలా? ఆ మనిషి చస్తే అంటావేందన్నా నువ్వు? ఇంకా దాన్ని నాకు సంబంధం ఏముంది? ఫోన్ చేసినాడు, నీకు చెప్పిన. అర్థమైందా? ఆయన ఎత్తడో సవడో తెలియదు కానీ మీరైతే ఇష్టం సాయి. సరే సాయి, బై మిస్టేక్ కాల్ చేసినా, బాయ్ వదిలే. అరే సాయి మళ్ళీ ఫోన్ చేస్తా, వాళ్ళే ఫోన్ చేస్తారు. కట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి మనమే ఫోన్ చేద్దాం. ఒకవేళ చేయకపోతే అది నేను మాట్లాడుతుంటా. నువ్వు మాట్లాడు, నేను ఎక్కువ మాట్లాడుతాను. అన్న స్టార్ట్ అవుతుంది, ఆగన్న వచ్చినాక మాట్లాడతా. సరే కానీ నాకు ఆ 10,000 నంబర్ ఏమంటారు 1 నంబర్ పంపావా? లంచ్ లేకపోతే మతం ఎక్కి మాట్లాడుతున్నావు? మాకు తెలవడే. 3 వద్దులకు రా. సోను ఒకవేళ కాకి పిట్ట ముట్టకపోతే సాయిగాడు ముడతాడు. అన్న మీరు మజాకు దొంగతుర్రా అన్న. ఆల్మోస్ట్ చచ్చిపోయిన నేను చెప్పిన నాకు అర్థమైంది మీ పంచాయతీ అన్ని. సరే ఉండు. అరే సాయి మజాక్ ఆడకరా నువ్వు. నీకు ఇంత కూడా విశ్వాసం ప్రేమ ఉండరా?
ఏడికైనా వస్తారా మీరు? నాకు అర్థం కాదు. ఏడికైనా బయటికి ఎక్కడికైనా పోయినప్పుడు శ్రీ అన్న గుర్తుకొస్తాడా రా నీకు? ముంబై గింబై పోతా గోవాకి పోతా అంటే పో, చచ్చిపోతున్నా అంటే రావు కదా. చచ్చిపోతున్నా నేను వస్తా అంటేనే పిట్ట ముట్టకుంటే రాకపోతే ఇవన్నీ ఏంద్రా మరి సుల్లిగా. అరే మంచిగా మాట్లాడు, సుల్లి గిల్లిగానే వదులుతున్నావు రా నువ్వు. కాదు సాయి, ఇప్పుడు ఒకవేళ చచ్చిపోయిన తర్వాత చేయాల్సిన కార్యాలు ఇవే కదా. అరే సాయి ఏంద్రా ఫస్ట్ వాళ్ళు చచ్చిపోయినని చెప్పు. ఎట్ట చెప్పాను నాకు ఏడుపు రాదు. హలో సాయి, సాయి చచ్చిపోయినరా? నిజంగానే సార్. హలో చచ్చిపోయినరా? హలో అరే అన్న మీరు మజాక్ నాకు నిజంగా సార్ తీసుకున్నప్పుడు ఏంటన్నా మీది నిజంగా సార్ అన్న ప్లీజ్ అన్న నువ్వు శ్యామను కోరుతుందా ఇప్పుడు గుర్తుంటుందా ఎంత గిట్లా నాకేం అర్థమైంది. నా రెవెన్యూ కూడా అయిపోయింది. ఇప్పుడు మేము శ్యామను ఫోన్ చేస్తున్నా నాకు నిన్న చోరీ పెట్టున్నా. రండి జల్దీ రండి సార్ ప్లీజ్, నాకేం అర్థమైతే ఎవరు వెళ్ళిడా. ఏమైనా హాస్పిటల్కి వచ్చిరంట, నెత్తి వలిగిందంట. కిమ్స్కి ఫోన్ చేసిండు. లేకపోతే నేను ఉండలేకన్నా మజాకు బ్రేక్ అంటున్నా మీరు ప్లీజ్. సరే అన్న సరే. ఏమన్నా చచ్చిపోయిందా? అయ్యో సనా సనా లంచోడుగా చామన్నకు ఫోన్ చేస్తే ఏం లేదంటాడే మరి మా అక్కిలోడే. సాయి చచ్చిపోయినారా? నేను మజాకులు ఎందుకు తీస్తారన్నా మీరు? ఎందుకు ఏడుస్తున్నావే? మరి చామన్నకు ఫోన్ చేస్తే బాడీలు ఏం రాలేవంటుండే అన్న. సార్ ఎందుకు ఏడుస్తున్నావే? హలో ఏడవరా మరి అట్లా చెప్తే? ఎందుకు అంతగా ఏడుస్తున్నావు? మరి ఏడుపురా అన్నాను. నిజంగా చచ్చిపోయే పరిస్థితి ఉంది. అట్లా మాట్లాడకు నువ్వు కూడా మాట్లాడకు. ఎందుకు? బేసిక్ గా ఆ టెంట్ హౌస్ వాళ్ళకి, ఆ చికెన్ చేసే వాళ్ళకి, వాళ్ళందరికి ఫోన్లు ఇయ్యి. అరే బయటకు నిజం చంపేసేటట్టు. ఇగో భువన్న లేడు, భువన్ చచ్చిపోయినాడు ఈసారికి. ఆయనకి ఏమైనా అయితే ఉంటుండే ఇక నీకు. నాకు ఎందుకు ఉంటది? నాకు అసలు నాకు ఇక్కడ భలే ఉండదు. ఈ మనిషి వచ్చి నాకేం సంబంధము? ప్రేమ వచ్చిండు నా దగ్గరికి ఇంకా రాలా, మధ్యలోనే పోయినాడు. సనా ఇప్పుడు చచ్చిపోతే ఎట్లా మరి సడన్ గా మాట్లాడు అంతా ఓకే. నీ రెవెన్యూ అట్ట అది చెప్పు. అబ్బా నువ్వేంద్రా చచ్చిపోయినా నా రెవెన్యూ ఎట్లా నడుతావేంద్రా? నాకు పడుతుంది పిచ్చోడా. సనా ప్రాంక్ కాల్ చేసినాం. ఎందుకు ఎంత పెడుతున్నావు? నిజంగా చెప్పి అంత ఇష్టం అంటే మన ఇద్దరికి ఉన్న బాండింగ్ ఇంకా నువ్వు మా ముంగల్ ఫ్లైట్ కి వచ్చిన తర్వాత ఇంకెక్కువ అయిపోయిందన్నా నీకు నాకు బాండింగ్. దీపం వెలిగించగానే ఇలా ఖాళీ వెళ్ళిపోతున్నా. నేను కూడా వచ్చేసాలి అటే ఇంకా. అట్లా నీకేమైనా అయితే నేను తీసుకోలేను అన్న. నాకు అంటే మస్తు ఇష్టం. థ్యాంక్ యూ సనా, లవ్ యూ సో మచ్ అనియా. చల్లమా నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టానే. ఏ రోజైనా ప్రేమగా ఏమైనా ఇప్పించినావా? నీకోసం ఇంత ఏడుస్తా. మళ్ళీ మంచిగా గుర్తు తెచ్చుకో. మస్తు ఇప్పించినాడు నాకు. సరే మళ్ళీ చేస్తా ఉండు. ఎందుకు మిస్ అవుతున్నా 3 days నుంచి ఫోన్ చేస్తున్నా ఎందుకు? ఏమో తెలియదు, ఫీలింగ్ వచ్చింది ఫోన్ చేసిన. నైట్ స్టోరీ పెట్టినా పెట్టొద్దా అన్న? స్టోరీ ఏంది అన్న? టాటూ వేయించుకుంటా నెక్స్ట్ షియన్నా మిస్ యూ అని. మిస్ యూ అయినా చచ్చిపోను ఇంకా. షియన్నా లవ్ యూ సో మచ్. ఇగో షియన్నా లవ్ యూ సో మచ్ అని నా గుండె మీద వేసుకుంటా. ఇంకొకటి చేతి మీద రిషన్న వేసుకుంటా, కాలు మీద సోలన వేసుకుంటా, ఇంకో చేయి మీద భువన వేసుకుంటా. సరిపోయింది. సరే అమ్మా జాగ్రత్త. ఎప్పుడు వస్తున్నావు? తీసుకొస్తా. బాయ్ బాయ్.
అమ్మో నీ సావే నేను చచ్చిపోతే ఫస్ట్. నేను ఎందుకు చచ్చావు బ్రో? నువ్వు ఎందుకు చచ్చావు అయినా? ఎవరు చెప్పలేం బ్రో. ఒకవేళ ఈ మనిషి చచ్చే యాక్సిడెంట్ లో పక్క నేను చచ్చిపోతాను, ఎందుకంటే పక్కన కూర్చుంటా కాబట్టి. ఏడ బ్రో వీళ్ళు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు, ఎంజీ కార్లలో వీళ్ళు, మా దాంట్లో మేము తిరుగుతారు. చెప్పు చెప్పు గమ్మనుడు స్వామి అయిపోయింది. కానీ నిజంగా ఒక నార్మల్ నేను చచ్చిపోతే నిజంగా చచ్చిపోయినా అనుకో, అప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతాం వచ్చా? అంటే ఏడుపు బేసిక్ గా రాదు, ఆ రోజు ఏం జరుగుతుందో నాకే తెలియదు. ఏడుస్తానో లేకనో అంటే ఇంకొకటి జరుగుతుంది. నా సాగు మంచిగా చేస్తారా అంటావా? అమ్మిదంగానా మొత్తం రింగులు చైన్లు ఫోన్లు అన్ని అమ్మిదంగానే చేయనా? ఎవరా ఎట్లా రియాక్ట్ అవుతారో నేను చచ్చిపోతే రేవంత్ రాజు ఫీల్ అవుతావా? వస్తే చాలా వస్తుంది నాకు. రే 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 కొడతారు. అట్లా ఏం లేదన్నా, నిజంగా చచ్చిపోతే ఇట్లా ఫీల్ అవుతుంది. మీకు ఇంత ఇష్టం ఉన్నదన్న గుండెల మీద పేరు రాపించుకున్నా. ఇక్కడ రారా నువ్వు రారా ఈ రెవెన్యూ అడుగుతాడు దగ్గరా చెప్పులు కూడా అడుగుతాడు. నిజంగా ఎప్పుడైనా చచ్చిపోతే హ్యాపీ కదా? ఇన్ని ప్లాన్ ఉన్నాయా ఎస్ఆర్ టీమ్ లో? నేను నిజంగా నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్ లో చాలా తక్కువ మంది టెన్స్ వచ్చు, దాంట్లో మెయిన్ మీరే కాబట్టి. నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండంటే నా కాంటాక్ట్స్ లిస్ట్ లోనే ఒక 9,000 మంది ఫ్రెండ్స్ ఉంటారు నాకు. ఆ 9,000 నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక్కడు కూడా లేడు. ఫస్ట్ వచ్చింటే రిషి, తర్వాత ఇక మధ్య క్లోజ్ అయిపోయింది, ఎందుకంటే అర్థమవుతుంది. కానీ ఎప్పటి నుంచి మధ్య ఎస్ఆర్ టీంకి వచ్చినాక అప్పటి నుంచి ఎస్ఆర్ టీం మొత్తం మారిపోయింది. అంటే మంచిగా అయిపోయిందని చెప్తున్నా మచ్చ. ఎస్ఆర్ టీంలో ఎప్పుడైతే అడుగు పెట్టినాకో ఎమ్మెల్యే అంతా సినిమా లేదు, మన వాళ్ళు ఆమెకి పరిచయం అయ్యారు, ఆయన పరిచయం చేసినట్లు ఏం పెడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని తప్పుగా అనుకోదు, జస్ట్ ఫర్ ఎ ప్రాంక్ కాల్. అండ్ ఇంకా మంచి మంచి కండిషన్ చెప్పాను. అరే నిజంగా నా ఫోన్ తీసుకుంటావరా? సిమ్ తీసుకుంటాడు, నంబర్ ఉన్నాయి కదా. చెప్పరా చెప్పరా పర్లేదు, ఎందుకు తీసుకుంటా చెప్పరా, రేటింగ్ లేపేస్తా చెప్పరా, తప్పు చెప్పరా, నీ ఫీలింగ్ చెప్పరా, చెప్పరా చెప్పరా నిజంగా కామెంట్ లో ఎత్తుకుంటారు. చెప్పు 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 రేటింగ్ లేపేసి చెప్పు. ఎందుకు ఏడుస్తలే ఏంద్రా? అంటే నువ్వు సో అమ్మా శాంతించాలని. సో ఇంకా ఎస్ఆర్టీ అందరికి ఇంకా ఈ క్వశ్చన్ అడగలేదు. సరే అది ఇంకొక ప్లాన్ చేద్దాం. నోట్లో కొడుతా ఎంత చచ్చిపోయినా ఇప్పుడు పంపిస్తుంటాను రా. ఇంకొకటి జస్ట్ ఈ మనీ చెప్తేనే చేసినాము, చచ్చిపోయినాడు అది ఇది అని మళ్ళీ మీరు మమ్మల్ని కాకండి. బేసిక్ గా ఏంటంటే ఈ కంటెంట్ క్రియేట్ చేసింది భువనేశ్వర్ మచ్చ అనమాట. జస్ట్ ఎలా ఉంటుంది నాకు సంబంధమే లేదు. మొత్తం కథా కర్మ క్రియ ఇదే. ఎప్పుడు ఇంకెన్నో బతుకుంటావు ఇంకెన్నో బతుకుంటావు అని చెప్పి ఎప్పుడు నేను తిరుగుతూ ఉంటాడు. సో అందుకే ఈ రోజు ఈ కంటెంట్ ప్లాన్ చేసిండు. సో ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ శ్రీప్రభ ఆఫీషియల్. లవ్ యు ఆల్.